మరి తొందరగా దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. The book of James, 5th chapter, verse 8 to 12. చూడండి, ఈ వచనం అంతా మనం తర్వాత చదువుకుందామంట. ఈ రెండు వచనం ఏమిటి తెలుసా? చూడండి, ప్రభువు రాక సమీపంగా ఉందని అంటూ మళ్ళీ అన్నాడు, వాకిట నిలుచుందంట. ఇప్పుడు చెప్పండి, మీ ఇంటికి ఎవరైనా వస్తే వాకిల కాడ ఉన్నప్పుడు వాకిల దేశం లోపలికి వచ్చేది కష్టమా ದೂರಮಾ? ನಿಮ್ಮ ಮನೆಗೆ ಯಾರನ್ನ ಬಂದಿರ್ತಾರೆ, ಅವ್ರು ಬಾಗಿಲು ಬಳಿ ನಿಂತಾಗ ಬಾಗಿಲು ತೆಗೆದಿದ್ರೆ ಒಳಗೆ ಬರೋದು ಕಷ್ಟನಾ సులభనా? సులభ, చాలా ఈజీ లోపల రావడం. ప్రభువు రాకడ సమీపించి ఉన్నది, ప్రభువు రాకడ సమీపించింది గనుక మీరును అంటే మీరును అంటున్నాడా. పౌలు తను ఎంత ఓపికతో ప్రభు రాకడకు ఎదురు చూస్తున్నాడో అలాగే సంఘానికి చెప్తున్నాడు, సంఘమా ప్రభు రాకడ సమీపించింది కనుక ఏముండాలంట? ఓపిక. అందుకు చెప్పండి, ఓపిక. ఏ విషయంలో ఓపిక ఉండాలి? ఏ విషయంలో ఓపిక ఉండాలి? ఈరోజు చాలా మందికి లేదు ఓపికే. ఓపిక చచ్చిపోతుంది చాలా మందికి. ఏమంటే తెలుసా, నాకు ఓపిక చచ్చిపోయింది, నాకు ఓపిక చచ్చిపోయింది. ఏమ్మా కొంచెం అన్నం ఉండమ్మా అంటే నాకు ఓపిక లేలే. ఏమ్మా కొట్టి నాకు ఓపిక లేదులే. ఇల్లు ఉడుచుకో నాకు ఓపిక లేదులే. ఏమయ్యా పని నాకు ఓపిక లేదు. చూడండి, దేనికి ఓపిక లేదు. ఓపిక అనేది లేదు, చచ్చిపోయింది. అది పోతే పోయింది, కానీ రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడమంటుంది. యాకోబు యేసుక్రీస్తు వారి తమ్ముడిన. ఒకప్పుడు ఈయనకు ఓపిక లేదు, యేసు ప్రభుని నమ్మలేదు. ఈయన యేసు ప్రభుని ధిక్కరించాడు. యెరూషలేము దేవాలయంలో పండుగ జరుగుతుంటే ఆయన ఏమంటే తెలుసా, ఈడేం చెప్తావయ్యా, ఆడపోయి పండుగలో చెప్పిపో నీ అవతారం అంటాడు. అయితే రక్షించబడిన తర్వాత ఆయన చెప్తుంది తెలుసా, అయ్యా నేను ఓపికతో, యాకోబు అన్నాడు, ఓపికతో నేను చూశాను మా అన్న నడుస్తున్నటువంటి ప్రతి మార్గాన్ని, ఆయన చేస్తున్న ప్రతి పని నేను చూశాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఆయనే దేవుడని. ఇంట్లో ఉన్నప్పుడు అర్థం కాదు చాలా మందికి. ಗಂಡ ಇದ್ದಾಗ ಬೆಲೆ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಹೆಂಡತಿ ಇದ್ದಾಗ ಬೆಲೆ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಅಪ್ಪ ಅಮ್ಮ ಇದ್ದಾಗ ಮಕ್ಳಿಗೆ ಬೆಲೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಹೋದ ಮೇಲೆ ಅಳ್ತವೆ, ಅಪ್ಪ ಎದ್ದೇಳಪ್ಪ. ಅಪ್ಪ ಎದ್ದು ಅಮ್ಮ ಒಂದು ಕಪ್ ಟೀ ಮಾಡ್ಕೊಡಿದ್ರೆ ಕುಡಿಯೋಗಪ್ಪ ಒಂದು 20 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟು ಹೋಟ್ಲಾಗ ಅಂತಾರೆ. ಇಲ್ಲ ನೀನೇ ಮಾಡ್ಕೊ ಬರ್ತದಲ್ಲ. ಹೋದಾಗ ಎಂಸದು ಏನಾಯ್ನ ಲೈವ ಟೀ ಇಸ್ತಾನೆ ಲೈವ ಒಳ್ಳೆ ತಾಗ್ತಾಡೆ ಮನ್ನ ನಾನು ಇಸ್ತೆ. అక్కడ ఓపిక చూపించండి. నాయన టీ అడిగినప్పుడు ఒక కప్పు టీ ఇవ్వండి, అన్నం అడిగితే ఒక అంత అన్నం పెట్టండి. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ. నేను ఈ మాట చెప్తే సహా రాకడ సమయంలో అంట ప్రేమ చల్లారిపోతుందంట. ప్రకటన మాట అంటాడు, ఇదిగో ప్రేమ చల్లారిపోతున్నది. రాకడ సమయం ఇప్పుడు దగ్గరగా ఉంది. ఇంట్లో ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. దేవుణ్ణి ప్రేమించడమే తగ్గిపోయింది, ఇంట్లో కూడా ప్రేమ తగ్గిపోయింది. అందుకే అన్నాడు ఇక్కడ యాకోబు, ప్రభు ఆగమనము సమీపించినది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయమును ఈడుంటాము కానీ తిరుగుతూ ఉంటుంది హృదయం. మనిషి ఉంటాము, దేహం ఇక్కడ ఉంటుంది కానీ మనసు ఏం చేస్తుంటుందా? సంచారి, మనసు సంచారి. బజారమ్మ అని పేరు పెట్టుకున్నాయమ్మ ఇంట్లో ఉంటుంది, పేరు పెట్టుకోకున్నాడు ఊర్లో బజారు తిరుగుతుంటాడు. మనస్సు తిరుగుతూ ఉంటుంది, గిర్ర 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 గిర్ర. అది ఒక దగ్గర ఉండదు. అందుకే అన్నాడు పౌలు, సరే యాకోబు అన్నాడు, మీ హృదయమును ఏం చేయాలంట? స్థిరపరచుకోవాలి. దేని ద్వారా స్థిరపరచుకోవాలి? ఎలాగ స్థిరపరచుకోవాలి? అది చాలా ప్రాముఖ్యం. ఒకటి, ప్రభువు సమీపముగా ఉన్నాడు రావడానికి. రెండవది,
సంఘంలో హృదయం, అందుకే ఇర్మియా అంటాడు, హృదయం బహుఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ప్రభువు ఆగమనం సమీపించినది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయమును స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందుకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు. ఈ రోజులో చాలా ఇవే సనుగులే. చాలా కుటుంబాలు చిన్న చిన్న విషయాలు సనుక్కుంటారు, చిన్న చిన్న విషయాలు కొనుక్కుంటారు. ఓపిక అనేది ఉండదు, సహనం అనేది ఉండదు. అయితే రాకడ కొరకు సహనముతో కనిపెట్టడం ఏం తెలుసా? ప్రార్థన వాక్యంలో గడపాలి. అది చేయకుండా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం పౌలు ఏం చెప్తుందో చూద్దామంట. అక్కడ రోమీయులకు రాసిన ద బుక్ ఆఫ్ రోమన్స్ 13 chapter 13 verse 11. కాలమును ఎరగాలి. ఇప్పుడు కాలం అంటే సీజన్ అంటారు ఇంగ్లీష్లో. వాట్ ఇస్ దట్ ఇన్ ఇంగ్లీష్? హై టైం. హై టైం అంటే ఏం తెలుసా? కాదు, హై టైం అంటే టెన్షన్. మనం చూడండి, ఇద్దరు రెడ్లు గొడవ పడినప్పుడు బల్లారది ఏమైంది? అలర్ట్ కాదు, హై టైం. హై టైం, టెన్షన్. ఏమవుతుందో 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 హై టైంలో ఉంది. అప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆ రోడ్లో పోతే, బయటికి పోతే పోలీసు అనౌన్స్ చేస్తున్నారు, యారు ಹೊರಗಡೆ ಬರಬೇಡ್ರಿ, ఏనాగతే ಗೊತ್ತಿಲ್ಲ. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు యేసుప్రభు వచ్చేటప్పుడు ఏమైతే ఎవరికి తెలియదు. యేసుప్రభు రాకడ సమీపించింది, ఏమవుతుందో తెలియదని లోకం అనుకుంటుంది, కానీ ఏమవుతుందో మనకు తెలుసు. క్రైస్తవులకు, విశ్వాసికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఏమవుతుందని. తెలుసా మీకు? మత్తయి సువార్త 24వ అధ్యాయం తొందరగా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆయన కొండ మీద ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి అని వారిని అడగగా ఆయన చెప్తున్నాడు ఏమేమి జరుగుతాయో. హై టైమ్స్. నెంబర్ వన్ చర్చ్ మోసపోతా ఉంది ఈ రోజుల్లో. చర్చ్ మోసపోతా ఉంది ఈ రోజుల్లో. అబద్ధ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు టీవీల్లో, మొబైల్లో. ఈరోజు చాలా మంది చర్చిలు పోరు, మొబైల్లోనే చర్చు, టీవీల కాడ చర్చు, సినిమాలు టెంట్లు వేసి చర్చిలు. పాస్టర్ లేడు కానీ ఆ సతీష్ కుమారు, తర్వాత ఆయన పేరు పెరిగిపోక హైదరాబాద్లోనే శ్యామ్ కిషోరు, వీళ్ళందరికీ చర్చిలు లేవు. ఏడో ఒక చర్చ్ హైదరాబాద్లో. అన్ని ఊర్లో పెద్ద పెద్ద స్క్రీన్లు వేసేది, ఆ స్క్రీన్ మీద సినిమా చూపించేది. షూటింగ్ ఆడ జరుగుతుంది, బొమ్మ ఆడో ఆడుతుంది. వాడికి పాస్టర్ ఎవడో తెలియదు, ఈ పాస్టర్కి వాడి విశ్వాసం ఎవడో తెలియదు. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడకు సూచనలు ఏమి? యాకోబు ఏమన్నాడు? ఇదిగో రాకడ సమీపించిందంటే యేసు ప్రభు చెప్తున్నాడు రాకడప్పుడు ఏమి జరుగుతుందో. చదువుకుమారి. ఎవడునంటే దేవదూతలైనా సరే, అపోస్తులైనా సరే, ప్రవక్తలైనా సరే, ఎవరైనా సరే వచ్చి మీకు యేసుప్రభు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మా చర్చిలో ఉన్నాడు అని చెప్తే నమ్మొద్దండి అంటాడు. ఇది హై టైం. ఇది ఎందుకంటే దేవుడు తలుపు దగ్గర నిలబడ్డాడు, వచ్చేసాడు, ఇక లోపలికి రావాలంటే ఆయన ఆలయంలో ప్రవేశించాలి. మనం పాటపడతాం కదా, ఈ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు, చర్చ్ ఓపెనింగ్ ఏం పాటపడతారు? ఆలయంలో ప్రవేశించండి అందరు కాదు. ఇప్పుడు ఆలయంలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఆలయంలోనికి ఆయన ప్రవేశిస్తాడు. మనం ఆలయంలో రెడీగా ఉండాలి. ఆలయంలో లేకుండా నువ్వు బయట ఉండి, బయట సంపదల కొరకు, బయట లోకంలో పడి, వ్యామోహంలో పడి నువ్వు నిద్రిస్తుంటే తప్పకుండా మోసపోతావు, విడవబడతావు. జాగ్రత్త. చదువుకు మరి. చూడండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని అంటే అభిషేక్తం. ఇప్పుడు ప్రతి ఒక్క
ఒక్కడికి అభిషేకం అభిషేకం అభిషేకం. ఎవడన్నా చూడు, నేను మొన్న చూస్తేనే అభిషేక తైలాభిషేక ఆరాధన. అభిషేక్తులు అంటే రెవరెండ్. ఇప్పుడు చాలా మందికి చర్చ్ ఉండదు ఏముండదు, కానీ రెవరెండ్లు కావాలా, డాక్టర్లు కావాలా, పాస్టర్లు కావాలా, బిషప్లు కావాలా, పోపులు కావాలా. వాళ్ళకి హోపే ఉండదు. అనేకులు ఇంకో పేరు తెలుసా యేసుప్రభుకి? మంచి కాపరి. పాస్టర్లు. చర్చ్ ఉండదు కానీ పాస్టర్ ఏం చేస్తారు? నేను పాస్టర్ సార్, నేను సేవ చేస్తాను సార్. పాస్టర్ ఇప్పుడు కాపర్ అన్న కూడా, గొర్రెలు కాసేవాడు కాపర్ అంటే వాడికి ఏముండాలా? ఇప్పుడు లేదప్ప, గొల్లోడని ఉంటాడు కానీ వాడికి గొర్రెలు ఉండవు. ఇది కులం అయిపోయింది. ఇప్పుడు పాస్టర్ల కులం. ఏం కులం ఇది? పాస్టర్ల కులం. ఈ కులంలో అందరూ పాస్టర్లే. అయితే వాడికి గొర్రెలు ఉండవు, ఏముండవు, వాడు గొల్లోడు. కులం అయిపోయింది ఇప్పుడు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. అనేకులు నా పేరిట వచ్చి ఏం చేశారంట? నేనే క్రీస్తునని చెప్పి. అందుకే అంటాడు మోసపోకుడి, జాగ్రత్త. మోసపరిచే సమయం, హై టైం. ఇంగ్లీష్లో బలింది వచనం, హై టైం. తొందరగా మోసపోతారు, తొందరగా మోసపోతారు. నేను చెప్తున్నా, నిన్న మేము ఒక మీటింగ్లో అందరూ ఇట్లా మాట్లాడుతుంటే ఒక్కొక్కరు డిస్కస్ చేసుకుంటున్నాం. భార్యాభర్త కలిస్తే పిల్లలు పుడతారా? నేను పాస్టర్ వచ్చి ఒక బెడ్షీట్ ఇచ్చి ఈ బెడ్షీట్లు నిద్రపోతే పిల్లలు పుడతారా? మాట్లాడరు పెళ్ళైన వాళ్ళు. అరే, భార్యాభర్త కలిస్తే పిల్లలు పుడతారా? ఉత్త బెడ్షీట్లు పడుకుంటే పిల్లలు పుడతారా? చిన్నప్ప, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుడతారా? ఒక్క బెడ్షీట్లో పడుకుంటే పిల్లలు పుడతారా? కలవట్లేదు ఈ రోజుల్లో. చాలా మంది పిల్లలు పుట్టమంటారు. ఎక్కడి నుంచి పుడతారు? మా బెడ్షీట్లు కొనుక్కుంటే పిల్లలు పుడతారు, మా ఖర్చులు తీసుకుంటే అద్భుతాలు అయిపోతారు, మా క్యాలెండర్ తీసుకుంటే అద్భుతాలు. అద్భుతాలు క్యాలెండర్లో లేవు, టవల్లో లేవు, బెడ్షీట్లో లేవు, ఏడలేవు. అద్భుతం చేసే వాళ్ళ దగ్గర ఉంది, నమ్మే నీ దగ్గర ఉంది. భార్యాభర్తలు కలిసి పండుకోవాలి, సంభోగం చేస్తే పిల్లలు పుడతారు. చూడండి, పాపం పరిపక్విస్తుంది. దేవుడి పేరున మోసం చేసి జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రపంచం దేవుని రాకడ కొరకు సిద్ధంగా లేదు. ఇప్పుడు ప్రపంచం మోసములో, నాశనములో, పాపములో పట్టబడింది. దాంట్లో తేలాడుతుంది.